వడ్డెర కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. ఈ రోజు నేను మీకోసం వడ్డెర క్యాష్‌లో నుంచి అందమైన అమ్మాయిలని తీసుకొచ్చాను. అందులో మొదటి బయోడేటా ఏంటో చూద్దాం. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 14/2/1999. ఈ అమ్మాయి హైట్ 5'2" ఉంటుందండి. ఈ అమ్మాయి డిగ్రీ చేసింది. ఈ అమ్మాయి వచ్చేసి ప్రైవేట్‌గా జాబ్ చేస్తుంది. నెలకు వచ్చేసి 20,000 వరకు సంపాదిస్తుంది. అమ్మాయి వాళ్ళు వచ్చేసి హైదరాబాద్‌లో ఉంటారండి. ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే వడ్డెరలోనే వరుసైన వాళ్ళు కావాలండి. ఓన్లీ తెలంగాణలోనే కావాలి, సాఫ్ట్‌వేర్ జాబ్ చేసే అబ్బాయి కావాలి అని కోరుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయి కోసం గనక అబ్బాయి తల్లిదండ్రులు ఎదురుస్తున్నట్టయితే అబ్బాయి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మా అడ్రస్ వచ్చేసి జగదిరిగుట్ట, హైదరాబాద్. అలానే నేను మరో అమ్మాయిని తీసుకొచ్చానండి వడ్డెర క్యాష్‌లో. డేట్ ఆఫ్ బర్త్ 12/1/1992. ఈ అమ్మాయి హైట్ 5'2" ఉంటుందండి. ఈ అమ్మాయి డిగ్రీ చేసింది. ఈ అమ్మాయి వచ్చేసి నర్సింగ్‌గా చేస్తుందండి హాస్పిటల్‌లో. ఈ అమ్మాయి సాలరీ వచ్చేసి నెలకి 20,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు వచ్చేసి హైదరాబాద్‌లో ఉంటారండి. ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే ఆంధ్ర, తెలంగాణ ఎక్కడైనా పర్లేదండి, సాఫ్ట్‌వేర్ అయినా బిజినెస్ అయినా పర్లేదు చేసుకుంటాము అంటున్నారు. వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి కావాలని కోరుకుంటున్నారండి. ఇలాంటి అమ్మాయి కోసం గనక అబ్బాయి తల్లిదండ్రులు ఎదురుస్తున్నట్టయితే అబ్బాయి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మా అడ్రస్ వచ్చేసి జగదిరిగుట్ట, హైదరాబాద్. అలానే నేను మరో అమ్మాయిని తీసుకొచ్చాను వడ్డెర క్యాష్‌లో. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 11/10/1998. ఈ అమ్మాయి హైట్ 5'3" ఉంటుందండి. ఈ అమ్మాయి బీటెక్ చేసింది. ప్రెసెంట్ అయితే జాబ్ ఏం చేయట్లేదండి. ఈ అమ్మాయి వాళ్ళు వచ్చేసి వరంగల్లో ఉంటారు. ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే ఓన్లీ తెలంగాణలోనే చూస్తున్నారండి. సాఫ్ట్‌వేర్ జాబ్ చేసే అబ్బాయి కోసం ఎదురు చూస్తున్నారు. వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి అబ్బాయిని కోరుకుంటున్నారండి. ఇలాంటి అమ్మాయి కోసం గనక అబ్బాయి తల్లిదండ్రులు ఎదురుస్తున్నట్టయితే అబ్బాయి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మా అడ్రస్ వచ్చేసి జగదిరిగుట్ట, హైదరాబాద్. అలానే నేను మరో అమ్మాయిని తీసుకొచ్చానండి వడ్డెర క్యాష్‌లో. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 3/7/1992. ఈ అమ్మాయి హైట్ 5'3" ఉంటుందండి. ఈ అమ్మాయి బీటెక్ చేసింది. ఈ అమ్మాయి వచ్చేసి కాలేజ్ లెక్చర్ గా జాబ్ చేస్తుందండి. ఈ అమ్మాయి సాలరీ వచ్చేసి నెలకి 30,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు వచ్చేసి ఖమ్మంలో ఉంటారండి. ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే ఓన్లీ వడ్డెర క్యాష్ లోనే ఆంధ్ర, తెలంగాణ ఎక్కడైనా పర్లేదండి, వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి అబ్బాయి కావాలి అని కోరుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయి కోసం గనక అబ్బాయి తల్లిదండ్రులు ఎదురుస్తున్నట్టయితే అమ్మాయి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మా అడ్రస్ వచ్చేసి జగతిరిగుట్ట, హైదరాబాద్. అలానే నేను మరో అమ్మాయిని తీసుకొచ్చానండి వడ్డెర క్యాష్ లో. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 10/2/2000 సంవత్సరంలో పుట్టిందండి. ఈ అమ్మాయి హైట్ 5'2" ఉంటుంది. ఈ అమ్మాయి బీటెక్ చేసింది. ప్రైవేట్ గా జాబ్ చేస్తుంది. నెలకు వచ్చేసి 50,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు వచ్చేసి వరంగల్లో ఉంటారండి. ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే వడ్డెర క్యాష్ లోనే వరుసైన వాళ్ళు కావాలండి, ఓన్లీ తెలంగాణలోనే కావాలి అని కోరుకుంటున్నారండి. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి అబ్బాయి కావాలి అని అంటున్నారు. ఇలాంటి అమ్మాయి కోసం గనక అబ్బాయి తల్లిదండ్రులకు ఎదురుస్తున్నట్టయితే అబ్బాయి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మా అడ్రస్ వచ్చేసి జగతిరిగుట్ట, హైదరాబాద్. అలానే నేను మరో అమ్మాయిని తీసుకొచ్చానండి వడ్డెర క్యాష్ లో. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 12/11/1999. ఈ అమ్మాయి హైట్ 5'6" ఉంటుందండి. ఈ అమ్మాయి బీటెక్ చేసింది. ఈ అమ్మాయి వచ్చేసి సాఫ్ట్‌వేర్ గా జాబ్ చేస్తుంది. సంవత్సరానికి 5 లక్షల వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు వచ్చేసి మలక్పేటలో ఉంటారండి. ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే ఓన్లీ తెలంగాణలోనే సాఫ్ట్‌వేర్ జాబ్ చేసే అబ్బాయే కావాలని కోరుకుంటున్నారు. వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి అబ్బాయి కావాలని అంటున్నారండి. ఇలాంటి అమ్మాయి కోసం గనక అబ్బాయి తల్లిదండ్రులకు ఎదురుస్తున్నట్టయితే అబ్బాయి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మా అడ్రస్ వచ్చేసి జగదిరిగుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.